మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అనే దానికి ఇవాళ తెరపడే అవకాశం కనిపిస్తోంది. మహారాష్ట్ర సీఎంగా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై ఇవాళ ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మహాయుతి నేతలు హాజరు కానున్నారు. సీఎం ఎవరన్నది హైకమాండ్ తేల్చనుంది. ముఖ్యమంత్రితో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలను ఎంపిక చేసే యోచనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర సీఎం పదవిపై ఏక్నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. పోరాటం తన రక్తంలోనే ఉందని చెప్పారు. తాను సీఎంగా ఏనాడు ప్రవర్తించలేదని, ఒక సామాన్యుడిలా ప్రజల్లో తిరిగానని చెప్పుకొచ్చారు. ఇది ప్రజలిచ్చిన తీర్పు అని తెలిపారు. అభివృద్ధి పథకాలే మహాయుతిని గెలిపించాయని స్పష్టం చేశారు. మహావికాస్ అఘాడీ కూటమిని ప్రజలు తిరస్కరించారని, సామాన్య ప్రజల కోసమే మహాయుతి పనిచేసిందని ఏక్నాథ్ షిండే తెలిపారు. మోదీ, అమిత్ షా తనకు పూర్తిగా సహకరించారని, మహారాష్ట్ర ప్రజలు తనను ఎంతో ప్రేమించారని, సీఎం పదవిపై మోదీ, అమిత్ షా నిర్ణయమే ఫైనల్ అని షిండే స్పష్టతనిచ్చారు.